శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష్య ప్రియులకు, మిత్రులకు శుభోదయం. మనము ఈరోజు చెప్పుకునేది ఏమిటి అంటే, కేతువు 12 రాసులలో ఇచ్చే ఫలితాలు ఏమిటి, ఏ గ్రహంతో కలిస్తే ఏం ఫలితం ఇస్తుంది. కేతువును మనం మామూలుగా చిన్న గ్రహంగా చూస్తాము, తలలేని గ్రహం కదా అనుకుంటాం. కానీ తలలేని గ్రహంలో చాలా మహత్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఈరోజు నేను మీకు ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకటి, కేతువు గ్రహం 12 రాసులు ఉండడం వల్ల జాతకునికి ఇచ్చే సామాన్య ఫలితాలు ఎలాగుంటాయో ఇంకా కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదివరకు మనం పెట్టుకున్నాం కేతు గ్రహం యొక్క విషయాన్ని. ఇప్పుడు కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. ఇటువంటి కేతుగ్రహాన్ని బట్టి మనం ఒక 10 వీడియోలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ 50 నిమిషాలు 1 అవర్ పెడితే ఎవరు వినరు కనుక కొన్ని పాయింట్స్ మాత్రమే రాసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహం దానవ గ్రహంగా మనం పరిగణలోకి తీసుకున్నాం జ్యోతిష్ శాస్త్రంలో. అయినప్పటికీ ఆ లక్షణాలు తక్కువనే చెప్పుకోవచ్చు. దానవ గ్రహం అయినప్పటికీ మళ్ళీ దాంట్లో ఆ గుణాలు ఆ కేతు గ్రహంలో తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తలలేని గ్రహం కనుక మనకు చాలా రకాల విద్యలు, తల లేదు కానీ రకరకాలైనటువంటి విద్యలు ఈ గ్రహ యొక్క అనుగ్రహంతో జాతకుడు పొందుతాడు. అదేమిటంటే మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, యక్ష, తాంత్రిక, ఇన్ని రకాలైనటువంటి విద్యల్లో ఈ గ్రహం తంత్ర విద్యలో నిపుణుడు, తంత్రశాస్త్రానికి నిపుణుడు ఈయననే అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ మీ జాతకంలో నేను చెప్పిన స్థానాల్లో కేతుగ్రహం ఉంటే ఏమి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. మీ జాతకాన్ని ఎదురుగా పెట్టుకొని చూసుకోవచ్చు. లగ్నం ఏదైనప్పటికీ మనకు సంబంధం లేదు. లగ్నం నుంచి మనం అన్ని 12 రాసులలో చూసుకుంటాం. లగ్నంలో కేతువు ఉండటం వల్ల అది మరి 3 డిగ్రీల్లో కానీ 29, 28 డిగ్రీల్లో కానీ ఆ గ్రహం ఉంటే ఆ ఫలితం మారుతుంది. ఎక్కువ తక్కువ కావడానికి ఉంటుంది. మధ్యలో ఇంచుమించుగా 15 డిగ్రీల నుంచి 22 డిగ్రీల మధ్యలో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. నేను చెప్పేది అక్కడ 100%గా మనకు అక్కడ ఫలితం కనిపిస్తుంది. లగ్నంలో కేతు ఉండడం వల్ల జాతకుని బాంధవ్యాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తల లేదు కనుక వీడికి రిలేషన్ అనేది ఉండదు. ఎవరు చూసినా అసలు తలలేని వాడు కనుక వాడికి ఏమీ తెలియదు అసలు సంబంధాల విషయం. కానీ ఏమిటంటే తలలేని గ్రహం కనుక ఇటువంటి జాతకులు స్వతహాగా చేయవలసింది ఏమిటంటే బంధువర్గాన్ని, మిత్రులను కలుపుకొని పోయే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బంధువులు అంటే దూరం ఉండాలి, వీళ్ళు మనకేం చేయరు అనే భావనలు వీళ్ళు ఉంటారు. ఎందుకంటే లగ్నంలో కేతు ఉంటే నేను మాత్రమే అనే భావనలో ఉంటారు కనుక ఆఖరికి వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. లేని పక్షంలో జీవితంలో ఏకాకిని చేస్తాడు ఈ కేతుగ్రహం. ఈ కేతుగ్రహం తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. గ్రహంలో కేతువు అంటే సప్తమంలో రాహువు, మరియు కేతువు యొక్క దృష్టి సప్తమం పైన పడడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక రకంగా చెప్తే బాధలు ఎక్కువై ఎవరూ సహకరించకపోవడం వల్ల పిచ్చి వారిగా ఉంటారు. రవి కుజుల దృష్టి కనుక పడిందే అనుకోండి లగ్నం పైన, జాతకుడు భయభ్రాంతులకు గురి కావడం కూడా జరుగుతుంది. ప్రతిదానికి భయపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇదొక్కటి మీరు గమనించుకోండి. ఇక రెండో స్థానం, ద్వితీయ స్థానం అంటే వాక్కు, ధనము, కుటుంబము, భోజన సౌఖ్యం. ఇటువంటివి మనం రెండో స్థానాన్ని బట్టి చూస్తాం. ఇది మృత్యుపదం కూడా. అంటే రెండో స్థానం మృత్యుస్థానం అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ భావం ఈ కేతువు ద్వితీయాధిపతితో కలిసి ద్వితీయంలో ఉంటే, అంటే ఉదాహరణకి మేషలగ్నం తీసుకుంటే రెండో అధిపతి శుక్రుడు అవుతున్నాడు. శుక్రునితో కలిసి గనక కేతువు కనుక ఉన్నట్టయితే, అదేవిధంగా వృషభ లగ్నం అయితే మిథునం, అంటే మిథునాధిపతి అయినటువంటి బుధుడు కేతువు ఇద్దరు కలిసి ఉంటే ఈ విధంగా మనం చూసుకోవాలి. ధనవంతుణ్ణి చేస్తాడు. ఒక్క కేతువు మాత్రం ద్వితీయంలో ఉంటే జాతకుణ్ణి సైలెంట్ మనిషిగా, ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం కానీ ఉండకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే
స్వభావాన్ని ఇస్తాడు. ఏదైనా ద్వితీయాధిపతితో కలిసి గనక కేతు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు. ఇక మూడో స్థానం తృతీయం. ఈ మూడో స్థానంలో పరాక్రమం అనొచ్చు, శత్రువులు అనొచ్చు, రిపుస్థానం అని చెప్తూవచ్చు. ఈ తృతీయంలో గనక కేతు శనితో కలిసి ఉన్నట్టయితే జాతకుడు మంచి విద్వాంసుడు అవుతాడు. ఇక్కడ చూడండి, మూడో స్థానము శని బాపి అయినప్పటికీ మంచి విద్వాంసుడిని చేస్తాడు, మంచి తెలివిమంతుడిని చేస్తాడు, ఆధ్యాత్మికంలో వృద్ధిని కలిగిస్తాడు. అదే శని కేతువులకు తృతీయం నీచా శత్రుస్థానమైతే, ఒకవేళ అదే తృతీయ స్థానము నీచ అంటే కుంభలగ్నం తీసుకున్నట్టయితే మూడో స్థానం శనికి నీచ అవుతుంది. అంటే శనితో కలిసి కుంభలగ్న జాతకులకు మేషంలో శని గనక శనికేతువులు ఉన్నట్టయితే దుర్వ్యసనాలు కలిగి మనిషిని చెడగొడతాడు. రెండు రకాలు, అక్కడ ఫలితాన్ని ఇచ్చాడు, ఇక్కడ ఫలితం లేకుండా ఇచ్చాడు. అదే ప్రకారంగా నాలుగో స్థానం చతుర్థం అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు పడడానికి ఆస్కారం. అంటే నాలుగో స్థానంలో కేతువు కనుక ఉన్నట్టయితే బంధువులతో, అన్నదమ్ములతోటి, అక్కల చెల్లెళ్ళతోటి గొడవలు పడడం, కోర్టు వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తుల విషయంలో. ఒకవేళ అదే కేతువు కుజునితో కలిసి ఉంటే మాత్రం, అదే కేతువు నాలుగో స్థానంలో కుజునితో కలిసి ఉన్నట్టయితే స్వగృహ ప్రాప్తిని, సొంత ఇంటిని ఖచ్చితంగా ఇస్తాడు. బలాన్ని బట్టి భూస్వామిని కూడా మంచి బలంగా ఉన్నాడు అంటే భూస్వామిని కూడా అంటే నానా రకములైనటువంటి భూములు అందింపజేసి భూస్వామిని చేస్తాడు. ఐదో స్థానం వచ్చేసరికి బుద్ధి, సంతానం ఈ విషయాన్ని చెప్తుంది. కనుక కేతు ఉండటం వల్ల అంటే ఐదో స్థానంలో కనుక కేతు ఉన్నట్టయితే విద్యాభంగం కలుగుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నా అన్ని సబ్జెక్టులో వెనకబడిపోతూ ఉంటాడు. ఏ రకములైనటువంటి విద్య నేర్చుకోవాలన్నా మధ్యలో వస్తాడు, ఆగిపోతాడు, దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త విద్య అంటాడు. నేర్చుకోవాలని ఉంటుంది కానీ ముందుకు పోలేడు. కొన్ని దుర్వ్యసనాలు కూడా వీళ్ళకి అలవాటు అవుతాయి. ధన నష్టం అంటే ఎన్నో రకాల విద్యలు నేర్చుకుంటూ సగంలో వదిలిపెట్టడం వల్ల ధన నష్టం కూడా తల్లిదండ్రులకు కలిగింపచేస్తాడు. ఇక ఆరోది శత్రుభావం కదా, జాతకునికి శత్రువృద్ధిని కలిగిస్తాడు. ఆరో స్థానంలో కనుక కేతు ఉన్నాడు అంటే శత్రువులు పెరిగి ఉంటారు. ఒకవేళ అదే కేతుగ్రహంతో బృహస్పతి కలిసి ఉన్నట్టయితే ఆ స్థానం గురువుకి కానీ కేతువుకి కానీ మిత్ర ఉచ్చ స్థానాలే ఉంటే, మేషం అనుకోండి, కర్కాటకంలో ఉంటే జాతకుని శత్రువులు ఖచ్చితంగా పతనం కావలసిందే. అంటే ఆరో స్థానంలో గనక గురువుకు కేతువుకు మిత్రస్థానం కానీ ఉచ్చస్థానం కానీ అయి ఉండి ఉన్నట్టయితే వీడి ముందరికి ఎటువంటి శత్రువు కూడా వీడి ముందు గెలవపోడు. మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం, వీడి దగ్గరకు పోతే మనం గెలవలేనరా, మనం నాశనం అవుతాం, వీడితోటి పెట్టుకోవద్దు అని మనం కొంతమంది అంటూ ఉంటాం, కొంతమందిని చూసి. అటువంటి జాతకంలో ఈ విధంగా గురువు కేతువు రెండు గ్రహాలు కూడా ఆరో స్థానంలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. వీరిని చూస్తేనే భయపడతారు, అటువంటి జాతకులను చూస్తేనే భయపడతారు. రుద్ర నాయన వీడితో పెట్టుకుంటే మనం బొగ్గైపోతాము అని. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది, అది మీరు చూసుకోండి. సప్తమ స్థానం అంటే వివాహం, వ్యాపారం అంటే ఉమ్మడి పార్ట్నర్షిప్ వ్యాపారం అంటాం కదా, అటువంటి వ్యాపారం కూడా చూడాల్సి వస్తుంది. సప్తమంలో కేతు ఉండడం వల్ల జాతకుని సామాన్య కుటుంబం నుండి జీవిత భాగస్వామి వస్తుంది. అంటే చాలా బీద కుటుంబం నుంచి జాతకుడు అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ప్రతి విషయంలో భయభ్రాంతులు పడుతూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు కానీ ఆలోచన లేకుండా పోడు. ఎందుకంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. ఇక 8వ స్థానం వచ్చేసి వ్యాధిని కలిగించే స్థానము. ఏం వ్యాధులు వస్తాయి? 8వ స్థానంలో కేతు ఉన్నట్టయితే పైల్సు, కడుపుకు సంబంధించిన వ్యాధులు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే తండ్రికి దూరంగా ఉంటాడు. ఇక 9వది భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల
వ్యవహార కుశలుడు చేస్తాడు. అంటే మంచి పట్టు పని చేయాలన్నా కానీ సక్సెస్ అవుతూ ఉంటాడు. హై లెవెల్ ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళు. సత్యవంతులుగా జీవిస్తారు. అదే కేతువు భాగ్యంలో బృహస్పతితో కలిసి ఉంటే మాత్రం ఉత్తమమైన సత్యమైన గుణములు కలిగి ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా జీవనం సాగిస్తారు. వీరి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. ఇక దశమ స్థానం వచ్చేసరికి 10వ స్థానంలో లగ్నం నుంచి 10వ స్థానంలో గనక కేతు ఉంటే తండ్రికి సుఖం తక్కువ. అదే కేతువు బృహస్పతి స్వక్షేత్రమైన ధనుర్మీనములై దశమమైనట్టయితే అంటే ధనుస్సు 10వ స్థానం కావాలంటే మీనలగ్నం అయితే 10వ స్థానం అవుతుంది. రెండవది ఏమిటంటే మిథున లగ్నం అయితే కూడా 10వ స్థానం ధనుర్మీనాలు అవుతాయి. అటువంటి జాతకులు గనక ఆ స్థానాల్లో గనక ఆ లగ్నంలో గనక పుట్టి అంటే మిథునం కానీ మీనంలో కానీ పుట్టినటువంటి జాతకులు కేతువుతో కలిసి అక్కడే ఉన్నట్టయితే ఉత్తమ శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటారు. మంచి పాండిత్యం గలవారుగా సంఘంలో బుద్ధిమంతులుగా అభివృద్ధిలోకి వస్తారు. ఇక లాభస్థానం అంటే 11వ స్థానంలో గనక కేతు ఉన్నట్టయితే ప్రతిరోజు ప్రజలతో సంబంధం కలిగి ఉంటారు. లాభస్థానంలో కేతువు గనక ఉన్నట్టయితే అందరితో ఎప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటారు. అంటే ఏమిటి? ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, మంచి రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా వ్యాపారంలో అయితే టిఫిన్ సెంటర్, హోటల్, తినుబండారాల సంబంధంలో వీరికి మంచి లాభాలు గడిస్తారు. ఒకవేళ ఈ లాభం పైన కుజుని దృష్టి కనుక పడినట్టయితే మళ్ళీ వాళ్ళ జీవితంలో వెనక్కి తిరగకుండా చూసే అవకాశం లేకుండా మంచి వృద్ధిలోకి రాగలుగుతారు. ఇక 12వ స్థానం వ్యయస్థానం కనుక ఇటువంటి జాతకులు చాలామంది సాధువులుగా మారిపోతూ ఉంటారు. లేదా సాధు గుణాలు కలిగి పరోపకారార్థం ఇదం శరీరం అన్న భావంతో ఉంటారు. అదే కేతువుతో కనుక 12వ స్థానంలో శని కలిసి ఉన్నట్టయితే క్షుద్ర పూజలు, శక్తులయందు దీక్షలు చేస్తూ ఉంటారు. అదే కేతువు శుక్రునితో కలిసి 12వ స్థానంలో ఉంటే అమ్మవారి అనుగ్రహం కొరకు శాక్తేజ పూజలు చేస్తూ ఉంటారు. అదే స్థానంలో కేతువు గురువుతో కలిసి ఉంటే మాత్రం సన్యాసిగా, మంచి స్వామీజీగా, మంచి గురువుగా పేరు కలిగిన వాళ్ళు అవుతారు. చంద్రునితో కలిసి ఉంటే మాత్రం వృధా తిరుగుతూ ఉంటారు. ఎటువంటి సన్యాస రూపంలోనే ఉంటారు, తిరుగుతూనే భ్రమణం చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మనం 12 రాసుల్లో కేతు ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. దానికి ఏదైనా దోషాలు మీకు అనిపిస్తే నేను పైన చెప్పినటువంటి విషయాలు మీకు గనక మీ జాతకాల్లో ఉంటే అటువంటి జాతకులు ప్రతి అమావాస్య నాడు కాకులకు భోజనం పెట్టండి. కొంచెం ఒక పిడికడ అన్నం తీసుకుపోయి కాకులకు పెట్టండి. బర్రెలకు, దున్నపోతులకు అంటే నలుపు రంగు కలిగినటువంటి జంతువులకి గడ్డి తినిపించండి. శునకం అంటే కుక్కనకు భోజనం పెట్టండి, లేదా కుక్కను మీ ఇంట్లో పెంచుకోండి. ఈ విధంగా వాటికి సేవలు చేసినట్టయితే మీ గ్రహదోషాలు పోయి శుభాలు పొందుతారు. జై శ్రీకృష్ణ.